పైకెత్తు రన్నింగ్ ఈరోజు రెస్పెక్టెడ్ అసోసియేట్ డీన్ సార్ డాక్టర్ మాధవ్ సార్, రెస్పెక్టెడ్ డాక్టర్ కలీముల్లా సార్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ యూనివర్సిటీ హెడ్ ఆర్ఆర్ఎస్ తిరుపతి. సో ఈరోజు ప్రోగ్రాంలో శిక్షణ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఇక్కడ ఐఐపిఎం బెంగళూరు వారి సహకారంతో ఇక్కడ నెలకొల్పారు. ముఖ్యంగా మనము ఈరోజు ఇక్కడ కొర్రలు తీసుకున్నాం. ఈరోజు ఈ కొర్రలు ఫస్ట్ మనకి క్లీనింగ్ ఆపరేషన్, పంట కోత అనంతరము మనకి ముఖ్యంగా చిరుధాన్యాల్లో చూసుకుంటే మనకి రాళ్ళు కానీ వేరే గడ్డి పరగలు కానీ వేరే ఏ పంటలో లేనంత వీటిలో ఉంటాయి అన్నమాట. సో వీటిని ప్రప్రథమంగా క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక ముఖ్యమైన ఆపరేషన్. సో అందులో భాగంగా ఇది డీస్టోనర్ కమ్ గ్రేడర్. సో ఈ డీస్టోనర్ కమ్ గ్రేడర్ ఏం చేస్తుందంటే చిరుధాన్యాలు ఎవరైతే రైతులు వాళ్ళ సరుకును తెచ్చుకొని ఇక్కడ ఫస్ట్ క్లీనింగ్ కమ్ గ్రేడర్ ఆపరేషన్ ఈ మిషన్ ద్వారా చిరుధాన్యాలు వీటిలో వేసి వీటిలో ఉన్న రాళ్ళుని చిన్న రాళ్ళు మన చిరుధాన్యాల సైజే చిన్నగా ఉంటాయి. ఆ చిన్న రాళ్ళు చాలా ఉంటాయి వీటిలో ముడి సరుకులో. అవన్నీ మనము ఈ డీస్టోనర్ ద్వారా డీస్టోనర్ లో ఏమన్నా వేరు చేయలేకపోతే ఈ గ్రేడర్ లో కూడా సో క్లీన్ గ్రెయిన్ అను మిగతా వేరే గడ్డి పరగలు కానీ రాళ్ళు కానీ అనేవి సపరేట్ చేయబడతాయి ఇక్కడ. సో ఇది ప్రప్రథమ ఆపరేషన్, కోత అనంతరము క్లీనింగ్ అండ్ గ్రేడింగ్ ఆపరేషన్ డీస్టోనర్ ద్వారా. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, అండు కొర్రలు, వరిగలు ఇలా చాలా ఉన్నాయి. సో వీటిని పొట్టు తీయటం అనేది కొంచెం ఒక ముఖ్యమైన పని. సో ఇది డీహస్కర్. సెకండ్ది రాగులు, జొన్నలు, సజ్జలు మాత్రం ఈ మిషన్ డీహస్కర్ ద్వారా మనము చేస్తాము. ఈ డీహస్కర్ అనేది లోపల ఒక సిలిండ్రికల్ షేప్ లో ఒక రాయి ఉంటుంది. మనం ఏదైతే పురాతన కాలంలో రుబ్బు రోళ్ళు ఉంటాయి చూసారా, 2 రోళ్ళు ఇట్లా ఇది ఒక పైప్ మాదిరిగా సిలిండర్ షేప్ లో ఒక రాయి ఉంటుంది. ఆ రాయి చుట్టూ ఒక స్క్రీన్ ఉంటుంది. సో ఈ రెండింటి చిన్న గ్యాప్ లో ద్వారా వెళ్ళటం వలన పైన పొట్టు అనేది ఊడిపోతుంది. రాగులు, జొన్నలు, సజ్జలు మాత్రం ఈ డీహస్కర్, అది డీహల్లర్ అన్నమాట. ఒక ఒక ఇంపెల్లర్ మాదిరిగా ఉంటుంది డీహల్లర్. అది ఓన్లీ కొర్రలు, సామలు వాటికి ఆ డీహల్లర్ ద్వారా మనము చిన్న మైనర్ మిల్లెట్స్ కాబట్టి ఆ చిన్న మిల్లెట్స్ పొట్టు అనేది మనం తీసేస్తాం. సో ఇంకా అండు కొర్రలు, వరిగలు, ఇంకా ఏవైతే మైనర్ మిల్లెట్స్ కొన్ని అవి పొట్టు తీయడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. అదే కొంచెం డిఫికల్ట్ గా ఉండటం వలన ఈ 2 మిషన్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఈ డీహస్కర్ ని యూజ్ చేసి పొట్టు అనేది కొంచెం లూజ్ అవుతుంది పొట్టు అనేది. ఓకే, ఫస్ట్ మిషన్ వాడి సెకండ్ మిషన్ లో ఆ పొట్టు లూజ్ అయిన పొట్టు మళ్ళీ వేయడం ద్వారా ఆ గ్రెయిన్ పొట్టు అనేది కంప్లీట్ గా మనకి గింజ నుంచి వేరు చేయబడుతుంది. సో ఈ 2 మిషన్ల ద్వారా మనం పొట్టు తీసుకోవచ్చు. మెయిన్ గా మరి ఒకసారి చెప్తున్నాను, రాగులు, సజ్జలు, జొన్నలు ఈ డీహస్కర్, సామలు, కొర్రలు మాత్రం ఆ డీహల్లర్ నుంచి ఉపయోగిస్తాము. మిగతా ఏవైతే మైనర్ మిల్లెట్స్ ఉన్నాయో అండు కొర్రలు, వరిగలు అవి మాత్రం 2 మిషన్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఒక బ్యాచ్ దీన్ని అయిన తర్వాత డీహల్లర్ లో కూడా మనం వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ పొట్టు తీసిన అనంతరము మనకి క్లీన్ గ్రెయిన్ ఏదైతే అవుట్లెట్ ఉందో ఆ అవుట్లెట్ లో మనకి పొట్టు కూడా వచ్చేస్తుంది. సో మనం దీన్ని పోస్ట్ హల్ డీస్టోనర్ కమ్ గ్రేడర్ మిషన్ ద్వారా పోస్ట్ హల్ అంటే పొట్టు తీసిన తర్వాత ఆ పొట్టుని సపరేట్ చేయాలి కదా మనకి క్లీన్ గ్రెయిన్ నుంచి పొట్టును సపరేట్ చేయడానికి ఇక్కడ యాస్పిరేటర్ అనేది ఉంది. యాస్పిరేటర్ ద్వారా మనం ఇక్కడ ఫీడింగ్ చేస్తే పొట్టు తీసిన ధాన్యాలు ఇక్కడ ఫీడింగ్ చేస్తే ఆ యాస్పిరేటర్ ద్వారా పొట్టు కానీ ఇంకేమన్నా డస్ట్ పౌడర్ కానీ అవన్నీ వెనక సైడ్ వెళ్ళిపోతాయి. ఓకేనా, అవన్నీ వెనక సైడ్ వెళ్ళిపోతాయి. ఏదైతే క్లీన్ గ్రెయిన్ అనేవి ఉంటాయో ఈ డీస్టోనర్ మీద పడుతుంది. ఓకే, ఈ డీస్టోనర్ మీద పడి క్లీన్ గ్రెయిన్ అనేవి బ్యాక్ సైడ్ కలెక్ట్ అవుతుంది. ఇక్కడ పోస్ట్ హల్ డీస్టోనర్ కమ్ గ్రేడర్ బ్యాక్ సైడ్ కలెక్ట్ అవుతుంది క్లీన్ గ్రెయిన్. ఏదైతే ముందు కూడా కొన్ని
ఈ ఫీడింగ్ అడ్జస్ట్మెంట్స్ వలన ఇన్ కేస్ మనకి మిషన్ అనేది కంటిన్యూస్ ఆపరేషన్ ఉంటుంది. ఇది సుమారు 500 kg per hour, సుమారు 500 kg per hour. సో మిషన్ అనేది కంటిన్యూస్ ఆపరేషన్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఫీడ్ అడ్జస్ట్మెంట్స్ జరిగినా కూడా డీస్టోనర్ మీద పడి ఆ గ్రేడర్ ద్వారా కూడా అక్కడ కూడా సపరేట్ అవుతుంది. ముఖ్యంగా మనకి క్లీన్ గ్రెయిన్ అనేది వెనకకి వైపు వస్తుంది. పోస్టల్ సపరేటర్ లో మనకి ఫస్ట్ దానిలోనేమో వెనకకి రాళ్ళు వస్తాయి, ఇక్కడేమో మనకి క్లీన్ గ్రెయిన్ అనేది వెనక వస్తుంది. ఓకేనా? సో మనకి అది మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ది డీస్టోనర్ కమ్ గ్రేడర్ సుమారు కెపాసిటీ వచ్చేసరికి 500 kg per hour. ఈ డీహస్కర్ వచ్చేసరికి 350 kg per hour. ఇది డీహలర్ వచ్చేసరికి 100 kg per hour. సో అంటే పెద్ద మొత్తాన్ని మనం ఇక్కడ ప్రాసెస్ చేసుకోవచ్చు, పెద్ద మొత్తాన్ని మనం ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు, పెద్ద మొత్తం గ్రెయిన్స్ మనము పొట్టు తీసి మనం ఆ పొట్టును అనేది సపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి పొట్టు సపరేట్ చేసిన తర్వాత ఈ పోస్టల్ సపరేటర్ లో మనకి క్లీన్ శుద్ధి చేయబడిన ధాన్యం అనేది మిల్లెట్స్ అనేవి వస్తాయి. సో ఈ మిల్లెట్స్ శుద్ధి చేయబడిన మిల్లెట్స్ మనకి ఇంకొక 2 ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి, 2 యంత్రాలు కూడా ఉన్నాయి. ఆ 2 యంత్రాలు ఏంటంటే ఒక్కసారి జరగండమ్మా. 2 యంత్రాలు ఏంటంటే ఒకటి పిండి చేసుకునేది. ఇది ఒక హ్యామర్ మిల్, లోపల ఒక సెంట్రల్ రోటార్ తిరుగుతూ ఉంటుంది. ఆ సెంట్రల్ రోటార్ మిల్లింగ్ ఛాంబర్ లో ఈ కంటిన్యూస్ గా తిరగడం వల్ల సో మనకి ఫ్లోర్ అనేది మిల్లు కంటిన్యూస్ శుద్ధి చేయబడిన ధాన్యాన్ని మనం పిండిగా వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం రవ్వ మేకింగ్ మిషన్. ఇది ఒకటి పిల్లలు జొన్న రవ్వ చేశారు, వాళ్ళ ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనే ఒక ప్రోగ్రామ్ లో భాగంగా జొన్న రవ్వ అనేది చాలా బయట కూడా చాలా తక్కువగా దొరుకుతుంది, లేకపోతే దొరకదేమో. సో జొన్న రవ్వ చేశారు, రాగి రవ్వ ఉంటాయి. ఈ 2 ప్లేట్స్ మధ్యలో మనకి మన చిరుధాన్యాలు వెళ్ళటం వలన సో రాపిడి జరిగి మన రవ్వగా అంటే వాటి సైజ్ అనేది రెడ్యూస్ అయ్యి కింద పడుతుంది. ఈ 2 స్క్రీన్, ఇదొక ఫస్ట్ స్క్రీన్, ఇదొక సెకండ్ స్క్రీన్. సో ఈ రాపిడి ఎక్కువగా జరగడం వల్ల ఇది కూడా కంటిన్యూస్ ఆపరేషన్ కాబట్టి మనం ఇక్కడ ఇటు సైడ్ మనం పిండి అనేది కలెక్ట్ అవుతుంది. ఇటు సైడ్ అనేది మాత్రం మనకి క్లీన్ రవ్వ అంటే శుద్ధి చేయబడిన రవ్వ మనకి ఇక్కడ కలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏ అయితే పొరపాటున ఏదైనా అన్వాంటెడ్ పార్టికల్, గడ్డి పరకలు ఇట్లాంటివి ఏమన్నా వస్తే ఇవి ఇటువైపు కలెక్ట్ అవుతుంది. ఇది ఒక మిషన్ మన కళాశాల ఎల్బిఐ సెంటర్ లో సిఫ్టర్. సో ఇది మనకి ఇక్కడ మన పల్వరైజర్ ఉంచుకొని ఫ్లోర్ చేస్తాం కదా, పిండి చేస్తాం, రాగి పిండి, సజ్జ పిండి గాని, జొన్న పిండి గాని. సో ఈ సిఫ్టర్ లో వేయడం వలన సో ఈ సిఫ్టర్ లోపల ఒక సిఫ్టర్ జల్లెడ ఉంటుంది, చూపిస్తాను. సో మనం ఇంట్లో మనం ఆల్రెడీ జల్లెడ ఉంటది. సో ఇది సిలిండర్. సో జల్లెడ అంటే మనకి ఇది సుమారు ఒక 250 kg per hour, 250 kg per hour. దీన్ని ఏం చేస్తారంటే కోర్స్ ఫ్లోర్. సో ఇవి మా కళలో ఉన్న 7 యంత్రాలు. సో ఇవి మిషన్ అనేది ఒక కొత్రము, పళ్ళు అనేది ఆల్రెడీ బయట కూడా ఉన్నదే. మా కళాశాల ఇది ఇక్కడ క్లీనింగ్ మనకి శుద్ధి చేయడం ఇంపార్టెంట్. చిన్న విధాల్లో అదే శుద్ధిగా రాళ్ళు కూడా అంతే సైజ్. ఆ రాళ్ళను చేయడం డీస్టోనర్ అనేది బాగా పడుతుంది. పరకలు చిన్న గడ్డి పరకలు వస్తాయి, రాళ్ళు వస్తాయి, వేరే చిన్న ఊకలు మాత్రం వస్తాయి. అవన్నీ మన చిరుధాన్యాలలో బూజు బట్టి కూడా ఉంటాయి. అవన్నీ మనం డీస్టోనర్ కమ్ ద్వారా క్లీనింగ్ చేయొచ్చు. సో మీ ఇందులో ఏమన్నా సందేహాలు ఉంటే అది వచ్చేసరికి 1,50,000 మొత్తం
ఈ టైప్లో మనం బేకింగ్ చేసుకొని చేసుకోవచ్చు. ఫైనల్ ప్రిపేర్ అవుతుంది. పొద్దున స్నాక్స్ ఇచ్చాడే అది ఇంత హార్డ్గా లేదు, అవి అంటే అది ప్రపోర్షన్ మారుతుంది సార్. బిస్కెట్స్ రకంగా నెక్స్ట్ కుకీస్ ఇది ఓన్లీ రాగి ఫ్లోర్ రాగి ఫ్లోర్ మనం బెల్లం కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం టెక్స్చర్ మారుతుంది సార్. బిస్కెట్ టేస్ట్ చూడండి బిస్కెట్స్ ఇది రాగితో స్టోర్ ఎక్కువ వేసుకుంటాం దానివల్ల కొంచెం వస్తుంది సార్. పంపించేస్తాను సార్. జస్ట్ కొంచెం ఫైనల్ ఈ ఫ్లోర్స్ పిండి వేసి మనకి ఇంకా వాము సరే. అంటే వాము జీరా అవన్నీ వేసి చాలా ఆ, మనం కారాలు సరే. వేసుకుంటే చెప్తాను. కారాలు కొట్టడం నుంచి